ఆయన ఒక రైటర్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాంకర్, వాట్ నాట్, ద వెరీ మల్టీ టాలెంటెడ్ అండ్ మోస్ట్ వర్సటైల్ పోసాని కృష్ణమురళి గారు ఈ వారం మన తార. అసలు తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలాగే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ గురించి తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో పోసాని గారు, హౌ యూ? చాలా రోజుల తర్వాత. ఓకే, ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ వేషాలు ఇస్తున్నా సినిమాల్లో. ఓకే, టీవీలో కూడా కనిపిస్తున్నారు కదా అప్పుడప్పుడు. అంటే నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు. నాకు వ్యాపారం తెలియదు, వ్యవసాయం తెలియదు, ఇంకా ఇతర వ్యవహారాలు తెలియవు. ఓన్లీ సినిమా సంబంధించిందే కదా టీవీ కూడా. అందుకని టీవీలో నాకు అవకాశం వచ్చినా, సినిమాల్లో వచ్చినా నేను చేస్తా. ఎందుకంటే వచ్చింది డబ్బుల కోసమే కదా. టీవీలో బాగా డబ్బులు ఇస్తారు, సినిమాల్లో బాగా డబ్బులు ఇస్తారు. అది యాంకర్ అయినా, హీరో అయినా నేను ఎంత తీసుకుంటానో అంతే నాకు ఇస్తారు. అందుకని నేను ఏదైనా వేస్తా, ఏ వేషమైనా. సో పోసాని గారు చెప్పండి, మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది అండ్ ఎలా గడిచింది? మాదేమో గుంటూరు జిల్లా పెదకాకాని, అది మన మండలం. ఆ ఊళ్ళో పుట్టా, అక్కడ చదువుకున్నా. బీకామ్ డిగ్రీ ఏమో గుంటూరు జేకేసీ కాలేజీ, ఎంఏ నాగార్జున యూనివర్సిటీ, ఎంఫిల్ మెడ్రాస్ యూనివర్సిటీ, పిహెచ్డీ 3 years చేశా, అది మెడ్రాస్ యూనివర్సిటీ. అది చదువుకున్నా. ఎటో 80 మద్రాసు వచ్చా, అంతే. ఏం లేదు, గోల్ లేదు, ఆశ లేదు, ఆశయం లేదు. మాకు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ. మా నాన్న ప్యాకెట్లో డబ్బులన్నీ పోగొట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి మా అమ్మ ఎల్లవన్ అయిపోయింది, మేము రోడ్డున పడ్డాం. పూర్ ఫ్యామిలీ. ఒకవిడ బాగానే ఉంది, మా నాన్న ప్యాకెట్ డబ్బులన్నీ పోగొట్టాక పేదవాళ్ళు అయ్యాం. మా చదువుకోవడం కష్టం. అక్కడే ఉండి మా అమ్మ మీద ఆధారపడి, మా అమ్మ ఇంట్లో ఉంటుంది, బయటికి వెళ్దు. అందుకని నేనే ఇక ఒక దారి ఎత్తుకున్నా. ఏం చేస్తే మనం సర్వైవ్ అవుతాం, సెటిల్ అవుతాం అనుకుని ఎటో వెళ్దాం అనుకున్నా. దుబాయ్ వెళ్దాం అనుకున్నా. ఎటో వెళ్దాం అనుకుని ఏదో వెహికల్ ఎక్కి మద్రాసు వెళ్ళి వెహికల్ ఎక్కా. అంటే జస్ట్ యాక్సిడెంటల్గా అలా ఎక్కేసారు అంతే, ఏదో ఒకటి ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి, యాక్సిడెంటల్. అందుకే సిన్సియర్గా మద్రాసు వెళ్దాం, సినిమాలో రాణిద్దాం అని అసలు నా లైఫ్లో లేదు. అసలు నా టైం టేబుల్లో లేదు అది. మద్రాసు వెళ్ళటం, వేషాలు వేయటం, రైటర్ అవ్వటం, డైరెక్టర్ అవ్వటం, ప్రొడ్యూసర్ అనేది నేను ఊహించుకోలేని మ్యాటర్. కనీసం కళ్ళ కూడా వెళ్ళను ఎప్పుడు. వచ్చిన తర్వాత మరి ఫుడ్ కావాలి కదా. చదువుకుందాం, ఎంఫిల్ చేసి, తర్వాత పిహెచ్డీ చేసి, తర్వాత డిలీట్ చేసి, తెలుగు లిటరేచర్లో హైయెస్ట్ డిగ్రీస్ చేసుకొని ఓ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు. అలాగే పర్సూల్ బేస్తో అసిస్టెంట్కి చేరా. ఆ డబ్బులు వస్తే మనం డైలీ బస్సు ఎక్కి వెళ్ళొచ్చు కాలేజీకి. అలాగే వాళ్ళు నెలకి కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర జాబ్ చేస్తా డైలీ కాలేజీకి వెళ్ళేవాడిని. ఆ కాలేజ్ ఎడిపోయిందో తెలియదు, చదువు ఎట్టుపోయిందో తెలియదు. పర్సూల్ బేస్గా 4 ఏళ్ళు ఉన్న తర్వాత ఆ ఇండస్ట్రీ వాళ్ళందరూ నా మీదే కన్ను పెట్టుకున్నారు. మురళి ఇబ్బంది బాగా రాస్తాడంట పర్సూల్ బేస్ దగ్గర, వీడు నీతులు రాయగలడు, బూతులు రాయగలడు, అన్నీ చేయగలడు అని నాకు ఆఫర్ల మీద ఆఫర్ వచ్చింది. ఫస్ట్ ఫిల్మ్ పోలీస్ బ్రదర్స్, అది పెద్ద హిట్ అయ్యి తలకి రిలీజ్ ముందే నాకు 10 సినిమాలు వచ్చినాయి. వరుసగా రాస్తుంటే వరుసగా 600 అండి ఫస్ట్లోనే. మరి 1 by 1 వరుసగా 5-6 సినిమాలు ఫ్లాప్గా హిట్ అవ్వటం అంటే అది ఎంత అదృష్టం. నాకు అదృష్టం కలిగింది. అందుకని షార్ట్ టైంలో 10-12 ఏళ్లలోపే 100 సినిమాలు రాశా. అట్లా ఒక్కరు సోలో రైటర్గా తక్కువ టైంలో 100 సినిమాలు రాసింది ఇండియాలో నేనేనేమో. నేను అయి ఉండొచ్చు ఇండియాలో, కానీ తెలుగులో నెంబర్ 1 నేనే. ఇండియాలో కూడా అది అయి ఉండొచ్చు. అంత ఫాస్ట్గా రాశాయి. ఎందుకంటే అన్ని అవకాశాలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా మానేసేవాడిని కాదు. అంతే డబ్బులు, ఆ డబ్బులు తీసుకొని దిండి కింద పెట్టి బెడ్రూమ్లో పెట్టుకోను, మంచం కింద దాచిపెట్టాను, ఆ జేబులో పెట్టుకొని ఫినిష్ పెట్టుకోను, బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయలే. అట్లా అరమరలో పెట్టేసి, అద్దెకుండా అరమరలో పెట్టి తలాలేసి వెళ్ళిపోయాడు. అది అలవి మాలిన డబ్బులు వచ్చాయి. ఇదే నాకు వృత్తి అయిపోయింది. అవగానే మా మేడం ఉంది, తమ్మారెడ్డి భరద్వాజ్ అక్కయ్య, మా గురువు, చదువు చెప్పి యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మాకు ఇష్టముండే నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి. అలాగే మేడం అన్న. మరి నేను ఒక అమ్మాయిని చూసుకుంటామన్నాడు. మా మేడం హానెస్ట్, చూడండి మీలాంటి మా నిజాయితీ కూడా మంచి అమ్మాయిని చూడండి మేడం, చేసుకుంటాను, బాగుండాలి. నాకు అంతే, కట్నం వద్దు, నచ్చాలి, చూడంగానే మాట్లాడతాను, మాటలో నచ్చితే చేసుకుంటా అన్న. నేను చూస్తాను నీకు ఎందుకని. చూసింది ఆమె. ఇది పోలీస్ బేస్ రిలీజ్ అవుతున్నాక ఇక్కడ మద్రాస్ హైదరాబాద్లో ఉన్నా అంటే మా మేడం చూసింది. అప్పుడు పిహెచ్డీ ఫినిషింగ్ 3 నెలలు ఉంటే అయిపోయింది డాక్టరేట్. మా మేడం ఈ అమ్మాయిని చూపించింది. ఈ అమ్మాయి మంచి అమ్మాయి, ఈ అమ్మాయి BSc BL, ML నాగపూర్ యూనివర్సిటీ, వెల్ ఎడ్యుకేటెడ్ నీలాగా,
నేను పోయి అమ్మాయితో మాట్లాడా, నచ్చింది, నేను అమ్మాయికి నచ్చా. ఈ పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళి అయ్యాక చదివేది తగ్గుద్ది, వివాహం, విజయనాశనం, శోభనం, సర్వనాశనం సో ఇంకా అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోయింది. అంటే 1 ఇయర్లో పుష్పిల్లడు పుట్టాడు, మా 2 లక్షలు ఇంకో 2 కొడుకులు పుట్టారు. ఇక మద్రాసు వెళ్ళి 3 నెలలు కూర్చొని పిహెచ్డి ఫినిష్ చేసే టైం లేకుండా పోయింది. తనకు నాకు పిహెచ్డి పోయింది, తనకి డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అది చాలా వాల్యుబుల్ ఎంఎల్ అంటే అది పోయింది. ఎందుకు ఇక పిల్లలు ఉన్నారు కదండి, నాకు జాబ్కి ఏమొద్దు. తను మంచి టీచర్ కూడా, అందుకని సరే నువ్వు ఇంటూ ఉండమ్మాయి, నేను చేస్తున్నా కదా. మనం ఇన్కేస్ నేను క్లిక్ అవ్వలేదు అనుకో, మనం వెళ్ళిపోయి స్కూల్ పెట్టుకుందాం అనుకున్నాం. అట్లా మీద అండర్స్టాండింగ్ వచ్చాం. ఎలాగైనా ఎడ్యుకేషన్ అయితే ఉంది, ఉంది. స్కూల్ పెట్టుకుంటే మీ ఇద్దరు స్కూల్ పెట్టామంటే బ్రహ్మాండం సాగుద్ది. ఎందుకంటే మా మామ హెడ్ మాస్టర్ కదా, ఆయన రిటైర్ అయిపోయినాడు, ఆయన చూస్తాడు మిగతా ఇలా అనుకున్నాము. బట్ అదృష్టం ఇక్కడ నాకు చిన్నప్పుడు మేసాలు లేనప్పుడు వచ్చే ఇండస్ట్రీకి 25 ఏళ్ళు, 25 ఏళ్లలో ఏ ఒక్క సంవత్సరం నేను ఖాళీగా లేను. రైటరు, డైరెక్టరు, ఆర్టిస్ట్గా, హీరోగా, విలన్గా, కమెడియన్గా చేస్తూ డైరెక్షన్లో అవకాశాలు ఇప్పటికీ నాకు ఉన్నాయి. రైటర్గా మళ్ళీ నాకు అవకాశాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్గా చేసే అవకాశం నాకు ఉంది. ఇప్పుడు ఫిల్మ్ చేస్తూ ఉన్నా, ఖాళీగా లేకుండా చేస్తున్నా. అది నిజంగా దేవుడు దయ, నా అదృష్టం. ఎందుకంటే సినిమా అంటే నాకు ఇష్టం, సినిమా తప్ప నాకేం తెలియదు. అందుకని నేను అంటాను, సినిమాను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, నువ్వు భార్యను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నీకు అప్పుడే ఎలా బాగుంటుందో, నువ్వు సినిమాను అలా ప్రేమిస్తే సినిమా భవిష్యత్తు అంతే బాగుంటుంది. నేను నమ్ముతా. అందుకని చాలామంది అంటారు పోసాని కృష్ణమురళి మెంటలోడు, యారగంటు, ఒళ్ళు బలుపు, రౌడీలా ప్రవర్తిస్తాడు, చాలా పక్కోడిని గబక్కని తిట్టేస్తాడు, కొట్టానికి వస్తాడు, ఇన్ని 100 అన్నారు అని నువ్వు ఇట్లయితే నువ్వు ఇండస్ట్రీలో పైకి రావు అని నేను ఒకటే పాలసీ పెట్టుకున్నా. ఎవడినో వాడిని వీడిని నమ్ముకుని రాలా, నేను నన్ను నమ్ముకుని వచ్చా, సినిమాని నమ్మొచ్చా. సినిమాని నేను ప్రేమించినంతకాలం నేను బాగుంటా. అంటే నేను అద్వేషాలు లేకుండా, పిచ్చి పిచ్చాషాలు లేకుండా, తాగి పడిపోకుండా, బుగ్గబెలు చేయకుండా, వెనుపోట్లు పడకుండా, చెంచగిరి చేయకుండా, కాళ్ళ దండాలు పెట్టకుండా, కాకా పట్టకుండా, ఇవి లేకుండా. అంటే మీరు ఇవన్నీ చెయ్యరు కాబట్టి మిమ్మల్ని చాలా మంది ఆరోగ్యంట్, పొగరు, బలుపు అని చెప్పేసి కాబట్టి నేను బాగున్నా. మీరు బాగున్నారు, కానీ బయట వాళ్ళు అలా అనుకుంటున్నారు. వాళ్ళే సంగనాకి పోయారు, నేను బాగాలేదుగా. ఇప్పుడు నేను నా ప్రవర్తన బ్యాడ్ అయితే 28 ఏళ్ళు అసిస్టెంట్ 3 ఏళ్ళు లైఫ్ కలుపుకొని 1986 ఆగస్టు 15 వచ్చా. చిన్న ఉన్నప్పుడు మీసాలు లేవు. 28 ఏళ్ళు నీ ఖాళీకి లేకుండా ఎందుకుంటాను స్వాతి? నన్ను భయపడించాలిగా. ఒకటి కొట్టాను, ఒకటి తిట్టాను, రకరకాలు. అందరినీ వాళ్ళు వీడిని బ్యాన్ చేయండి, రెడీ, ఇంకో పని చేసుకుంటాను. నేను సినిమా తప్ప వేరే బతకలేని పరిస్థితి లేను కదా. నేను టార్గెటివ్ ఎక్కడైనా నేను చేస్తా. వాటిలో బిల్ కలెక్టర్ గారు పనిచేస్తా. పొద్దున్న నేను మా ఆవిడ బైక్ వేసుకొని వెళ్ళిపోయి వాటిలో మా ఇద్దరికి బిల్ కలెక్టర్కి ఇస్తారు. చెరువుకు 10,000 అవుతాయి, 20,000 చాలు మా ఇంటికి. అయినా పాపులేషన్ లేదు, వెల్ సెటిల్డ్ బికాజ్ ఆఫ్ సినిమా. అందుకని ఎవడో కనుసన్నల్లో నేను బతకను. వాడు నవ్వితే నేను నమ్మను, వాడు ఏడ్చేప్పుడు నేను ఏడవను. వాడు బతుకుండగా పొగలేదనుకో, చచ్చినా వాడిని పొగను. బతుకుండగా బ్యాడ్ ఫెలో, సస్తే గుడ్ ఫెలో ఎలా అవుతాడు? నేను పొగను. నేను ఎప్పుడు లవబుల్గా ఉంటాను మా ఇంట్లో. మీకు చూస్తాను నా ముఖం పట్టుకుంటే రౌడీలా కనపడవచ్చు తప్ప నేను ఎప్పుడు లవబుల్ పర్సన్. ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాను, లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తా. అందరితో బాగుంటా, నచ్చిన మాతో క్లోజ్గా ఉంటా, చాలా క్లోజ్గా ఉంటా. ఎంతవరకు మా జీవితాలు నాశనం కానంతవరకు క్లోజ్గా ఉంటా, వాళ్ళ జీవితం నాశనం కానంత క్లోజ్గా ఉంటా. నేను మనిషినేగా. ఇప్పుడు ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది, మగాడికి చెల్లించే గుణం ఉంటుంది. ఎంతవరకు నేను చెల్లించాలి? నా కాపురం కోళ్ళంతవరకు క్షమించాలి, అంతవరకు చెల్లిస్తా. మనిషినే కదా. మరి నువ్వు చూడగానే నువ్వు నా చెల్లి కనపడుతున్నావు, నీలో మా అమ్మ చూశాను, బొంగు ఎట్లా చూస్తా? నీలో అమ్మని, నీలో అమ్మాయినే చూస్తా. నీలో అందం ఉంటే అందాన్ని ఆస్వాదిస్తా. స్వాతి అందంగా ఉంది, ఐ లైక్ స్వాతి, అంతవరకు. అదైతే ఐ షుడ్ నాట్ ఎక్సీడ్ మై లిమిట్స్. అందుకని ఇండస్ట్రీలో నాకు ఆ తేడా తెలుసు. ఏ లిమిట్ దాటితే అది నీతి అవుద్ది, ఏ లిమిట్ దాటితే అది భూత అవుద్ది, నాకు స్పృహ ఉంది. ఆ విషయంలో అలాగుంటా. మా సీరియల్ గీరు పాన్ ఏ ఆడపిట్టలేవు, తింటా. చిన్నప్పుడు ఏం తిన్నా ఇప్పుడు తింటా. చికెన్ తింటా, మటన్ తింటా, స్వీట్లు, లడ్డులు, అరిసెలు, బూరెలు అన్నీ తినేస్తా. మాట్లాడతా. కోపం ఎప్పుడు నేను నా జీవితంలో అకారణంగా ఎప్పుడు కోపడలా. ప్రామిస్ ఆర్ మై కిడ్స్. అకారణంగా ఎప్పుడు నా కోపం రాదు, చచ్చినా రాదు. నాకు డ్రైవర్ మీద కోపం వస్తే డ్రైవర్ని ఎలాగంటాను, రామానాయుడు మీద కోపం వస్తే గ్రేట్ రామానాయుడు గారు, రామానాయుడు అలాగంట.
ఎందుకు నాయుడు గారు ఇంత పెద్దవాళ్ళు ఎందుకు మీరు ఇలా ఇలా ఈ విషయంలో చైల్డిష్గా బిహేవ్ చేశారు అని అడిగా ఒకసారి. మీరు చాలా అన్నింటిలో చాలా మంచి ఉంటారు, పక్కడే చెప్తే ఎందుకు ఎమ్మటి క్యారీ అయిపోతారు మీరు, కాబట్టి వాడు ఎదవు కదా వాడు మాట ఎందుకు నమ్మారు మీరు అని అడిగా ఒకసారి. ఫీల్ అయ్యాడు ఆయన. ఫీల్ అయ్యి మళ్ళీ ఎమ్మడే నన్ను పిలిచి మళ్ళీ ఒక సినిమా ఇచ్చాడు. ఇప్పుడు అమ్మో రామానాయుడు గారిని ఏమైనా అంటే ఇంకేముందా, ఇంక సినిమా ఎత్తాడా, వాళ్ళ క్యాంపస్లో రాణిస్తాడా, రానివ్వడు, చచ్చిపోతామా. మరి రామానాయుడు కాకపోవచ్చు, పోసానికి ఇష్టమైన అవుతాయి కదా. అందుకని అది నాయుడు గారు తెలుసు, అంటే ఇండస్ట్రీ అందరూ నేను తెలుసు, రామానాయుడు గారు తెలుసు, రామానాయుడు గారు అబ్బాయిలు ఇద్దరికి తెలుసు. పోసానంటే వాడి మెంటాలిటీ ఇంతే. మా నాన్న కాకపడ్డాడు, నన్ను కాకపడ్డాడు, ఆఫీసు బాయ్ని చిన్నోడు వచ్చి వాడిని తిట్టడు. మంచిగా ఉంటే ఎవడైనా బాయ్ కూడా మా డ్రైవర్ కూడా కాళ్ళ దండం పెడతా. వాడు మా డ్రైవర్కి నొప్పి వచ్చింది అనుకో, కాళ్ళు నొప్పి వచ్చింది, వాడు కాళ్ళు నొక్కుతా. వాడు ఏమైనా చాలా మంచోడు ఎమ్మెల్యే పెద్దోడు అనుకో, వాడు గుర్తు పెట్టుకుంటా యథవాసాలు ఇస్తే. వాడు ఎమ్మెల్యే అయితే నాకేంటి, వాడు ఎమ్మెల్యేది సర్వీస్ చేయడానికి, అంటే నా మీద స్వారీ చేయడానికి కాదుగా. ఎమ్మెల్యే అంటే నా యజమానా, ఎంపీ అంటే నా యజమానా, సీఎం అంటే మన పరిపాలకుడా, రాజు కాదు కదా. సీఎం అంటే నథింగ్ బట్ సర్వెంట్, ప్రజాసేవకుడు. నువ్వు ప్రజాసేవ చేసేంతకాలం నీకు పట్టేస్తాం. అందుకని సీఎం గారండి ఎందుకు దండం పెడతా ఉంటున్నా సీఎం గారికి. నేను పైరువీలు చేస్తానా, మనకేమైనా డీలర్షిప్లు కావాలా. ఎవడైతే ఆశపడతాడో అకారణంగా వాడు పైకి రాడు. పైకి రాడు అంటే డబ్బులు ఒకటే కాదు, వాడి క్యారెక్టర్ రాదు, వాడికి వాల్యూ ఉండదు అనమాట. సినిమా అంటే నాకు ఇష్టం, సినిమా పరిశ్రమ నాకు ఇష్టం. నేను చచ్చిపోయినప్పుడు నా డెడ్ బాడీ ఎవరు చేపించు మాకు. అందుకని ఏం కావాలి, నా కుటుంబానికి అన్నీ అరేంజ్ చేశా. నా భార్య బిడ్డలు నేను లేకపోయినా ఎంత సంతోషంగా బతకాలో అంత సంతోషంగా ఫిక్స్ చేశా. సో పోసాన్ గారు మీరు ఇందాక అన్నారు నేను లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. సో ఎలా ఎంజాయ్ చేస్తారంటే హాలిడేస్లో మీకు, అంటే మీరు చెప్పారు ఒక్కసారి కూడా నేను ఖాళీగా లేను, ఎప్పుడు బిజీగా ఉంటాను. ఇఫ్ ఎట్ ఆల్ ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు అంటే ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారు, వేరే కంట్రీస్కి కానీ ఎక్కడికైనా హాలిడేకి వెళ్తుంటారా? అంటే వెళ్తుంటా కానీ ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే, నేను ఫ్రీగా లేననుకో, నా వైఫ్ ఇద్దరు పిల్లలు వాడు అమెరికా వెళ్ళాలనుకో పంపించా, 2 times పంపించా. నా వైఫ్ తమ్ముడు అమెరికాలో ఉంటాడు, న్యూయార్క్లో, వాసు అని. పంపించండి మీరు రాకపోయినా పర్లేదంటే 2 సార్లు వెళ్ళారు. అట్లా షూటింగ్ ఉంటే వెళ్తా. నేను మా భార్యతో ఎక్కడికి వెళ్తానంటే ఖాళీ ఉందనుకో ఏమంటే అమీర్పేట గుడికి వెళ్తా. ఎక్కువ నా భార్యను తీసుకొని గుడికి వెళ్తా. వెళ్ళి గుడిలో 10 నిమిషాలు బాగుంటారని కూర్చుంటాం. ఆ గుడికి ఏమన్నా మేము మా ద్వారా సేవ చేసుకొని గుడిలో ఎక్కువ వెళ్తా. తర్వాత 2 రోజులు దొరికిందనుకో తిరుపతి చాలాసార్లు వెళ్ళాం, మద్రాసు తీసుకెళ్ళా, బొంబాయి తీసుకెళ్ళా. బట్ నేను ఎప్పుడైతే రైటర్ అయ్యానో అప్పుడు కూడా చిన్న వయసే, అప్పుడు చేతిలోనే డబ్బులు వచ్చినాయి. ఆడ అనుభవించేదానికంటే ఏంటంటే ఎక్కువ సంపాదించి దృష్టిలో పడ్డా. అంటే బాగా సంపాదించే నా భార్య బిడ్డలకి చాలా కంఫర్ట్గా ఉంటారు, చాలా బాగుండాలని రైటర్ అయిన ఫస్ట్ 2-3 ఏళ్లలో వెల్ సెటిల్డ్. రేపటి నుంచి ఏమీ లేకపోయినా జీవితాంతం సంతోషంగా బతకడానికి నాకు నా భార్య బిడ్డలకి సమకూర్చుకున్నా. అది నాకు సినిమా ఇండస్ట్రీ వల్లనే, సినిమా వల్ల వచ్చింది. అందుకని సినిమాని నేను ఎప్పుడు ప్రేమిస్తుంటా. ఇంట్లో పెళ్ళాం బిడ్డల్ని ఎంత ప్రేమిస్తానో దానికంటే ముందుగా సినిమాని ప్రేమిస్తా, దాని నుంచి తర్వాతే పెళ్ళాం బిడ్డలు ప్రేమిస్తా. అంత ఇష్టం సినిమా అంటే నాకు. ఓకే, సో మీరు ఇందాక అన్నారు కదా ఫుడ్ చాలా ఇష్టము, మటన్ చికెన్ అన్ని తింటాను. సో రెస్టారెంట్స్కి బయటకు వెళ్తుంటారా అంటే ఇంట్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను? అమ్మా బయట ఎక్కువ తింటాను, ఇంట్లో తింటాను. మావిడ చికెన్ బిర్యానీ. ఎలాంటి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇష్టపడతారు మీరు? నాన్ వెజ్ తింటా, బిర్యానీ ఇష్టం, చికెన్ బిర్యానీ ఇష్టం, చికెన్ ఫ్రై ఇష్టం, చికెన్ కర్రీ ఇష్టం, ఎక్కువ తింటా. తర్వాత అరిసెలు తింటా, లడ్డూలు తింటా, నువ్వులు ఉండలు తింటా, అన్ని రకాల స్వీట్లు తింటా. పుల్లారెడ్డి తింటాను, వెల్లంకి ఫుడ్స్ తింటా. చిన్నప్పుడు ఏమి నాకు ఇష్టమో ఇప్పుడు అన్నీ తింటావే. మళ్ళీ ఏది ఇంత పెద్దోడైనా రిస్ట్రిక్షన్స్ లేవు. అమ్మ ఇద్దరు కూడా షుగర్ వచ్చింది, ఇద్దరు కూడా వచ్చింది, ఏం లేవు, అన్నీ తినేస్తా. ఇంతవరకు దేవుడు పెద్ద పెద్ద అంటే ఇంత ఫుడీ అని చెప్తున్నారు, అన్నీ తింటారు చిన్నప్పటి నుంచి. సో వంటల్లో కూడా ఏమైనా ప్రవేశం ఉందా? వంట లేదు, మావిడ బ్రహ్మాండంగా ఉంటుంది. మావిడ వెజిటేరియన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే నా వైఫ్ ఏంటంటే నాకు కంఫర్ట్ మనిషి దొరికింది. అంటే కంఫర్ట్ మనిషి అంటే నేను చెప్తే తలుపుదని కాదు, నేను ఎంతసేపు వాగినా, గంట వాగినా లాస్ట్ మినిట్లో మీరు గంటసేపు మాట్లాడింది తప్పు కదా, అదే మీరు పెద్దవాళ్ళు కాబట్టి మాట్లాడారు, గంట సేపు మాట్లాడింది మీరు ట్రాష్, ఇందులో ఇది కదా ఉందని అటు చెప్పుద్ది. అంతేగాని ఆర్గ్యూ చేసి ఇల్లు డిస్టర్బ్ చేసి అట్లా చేయదు. ఎంతసేపు మాట్లాడుతూ లెట్ హిమ్ టాక్ అనుకుంటుంది, లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది. సో పోసాన్ గారు మీరు చాలా మూవీస్కి వర్క్ చేశారు, అంటే పరశురి గారి దగ్గర ఆల్మోస్ట్ 100 మూవీస్కి పైన మొత్తం చేశారు కదా. సో అప్పటి మూవీస్కి అండ్ ఇప్పటి మూవీస్కి ఎలాంటి డిఫరెన్స్ అనిపిస్తుంది మీకు?
ఏమి తేడా డైలాగ్స్ లేదు, పరంగా కానీ లేకపోతే ఏమి డైరెక్షన్ లేవు, ఏం లేవు. ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల కిందట అప్పుడు ఏదో మన అంట చూడు స్వర్ణకాలం ఉండి అప్పుడు మనకు ఆస్కార్ అవార్డు వచ్చి గుండెలు కొట్టుకుంది ఏం లేదు, ఇప్పుడు ఏం రాక ఏడ్చింది ఏం లేదు. ఒక 50 ఏళ్ల కింద ఇండస్ట్రీ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, 70 ఏళ్ల కింద ఇండస్ట్రీ ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది, 100 ఏళ్ళ సినిమా పరిశ్రమ, 100 ఏళ్ళు కదా అంటున్నారు ఇప్పుడు, 100 ఏళ్ల సినిమా పరిశ్రమ అప్పుడు ఎలా ఉందో ఫస్ట్లో అలాగే ఉందా? మేము పుట్టక ముందు ఎలా ఉందో ఇండస్ట్రీ ఇప్పుడు అలాగే ఉంది. అలాంటి డైరెక్టర్లే ఉన్నారు, అలాంటి రైటర్లే ఉన్నారు, అలాంటి హీరోసే ఉన్నారు, ఏవి మారలా. టెక్నిక్ పెరిగింది కాబట్టి ఈ సినిమాలో మూవీలు ఫాస్ట్గా తీస్తున్నారు, ఎక్కువ క్వాలిటీ తీస్తున్నారు, అంతే తప్ప ఏమీ మారలా. సో పోసాన్ గారు అంటే మీ స్టైల్ చూస్తే చాలా ఇయర్స్ నుంచి అంటే మీరు ఒకే స్టైల్ మెయింటైన్ చేస్తారు, అంటే ఫుల్ గడ్డము, ఒక చిన్న రింగ్ ఇయర్కి, సో ఇదే స్టైల్. అండ్ మీరు అంటే ఫ్యాషన్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు, అంటే ఎలాంటి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు? అంటే కొంతమంది బ్రాండెడ్ వేసుకుంటారు, కొంతమంది ఏమో ఏది కంఫర్ట్గా ఉంటే ఎక్కడైనా సరే కొనేసుకుంటారు. సో మీరు ఎలాంటి లుక్స్ మీద ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఎలాంటి కేర్ తీసుకుంటారు? నేను మార్కెట్లో ఏమొస్తే దేను, నా బాడీకి, నా కలర్కి, నా హైట్కి ఏది సూటబుల్లో అదే చూసుకుంటా. ఈ ఫేస్కి ఈ హెయిర్ బాగుంటుంది అదే చేసుకుంటా, ఈ ఫేస్కి గడ్డ బాగుంటుంది, తీతే మరి పప్పు చెక్కలా ఉంటానని తీయటం, అంటే పిల్లలాగా ఉంటానని తీతే మరి పప్పు చెక్క పొద్దుగడలాగా ఉంటానని తీను, కొద్దిగా పెద్ద లుక్ రావాలని గడ్డం ఇస్తా, అది అలవాటు అయిపోయింది. అలా ఈ పోగు దేవుడు పోగు మీరు మొగడానికి ఉంటుంది కదా, ఇక పక్క బొక్కలు ఉంటాయి చూడండి చెవులో, చివరికి గుళ్ళో మన పోగు కుట్టించారు. ఇది ఏ డ్రెస్ ఇస్తే నేను బాగుంటాను అట్టేసుకుంటాను తప్ప మార్కెట్లో పెద్ద మంచి చూడు కొన్ని ఇటు వచ్చిన పెద్దవి వస్తాయి, గుర్తుందా, షేర్వాణి చచ్చినాయినా ఇవి నాకు నప్పాలి, అదే నా భార్యతో అంట, అమ్మాయి బయట 100 రకాలు ఉంటాయి కానీ నాకు సెట్ అయ్యేది, అలాగే నీకు సెట్ అయ్యేది వేసుకో, నేను చెప్పాను వేసుకోవద్దు. నా కనుసనల్లో నా భార్య బతకాలని నా జీవితంలో నేను అనుకోలే, నా బిడ్డలు కూడా నా మాట వినాలని అనుకున్నాను. నా బిడ్డలు ఎప్పుడంట, ఒరే మీరు ఎగ్జామ్ ఎన్నిసార్లు తప్పండి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది పాస్ అవ్వడానికి, వన్స్ క్యారెక్టర్ తప్పితే సెకండ్ టైం క్యారెక్టర్ లేదన్న నాశనం అయిపోతారు. ఇవన్నీ చెప్తాం మా బిడ్డలకి, చెప్పి వదిలేస్తా ఫ్రీగా. నువ్వు పలానా అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని నేను మనసా వాచా పెళ్లి చేసుకుంటున్నాను, ఎవరు అమ్మాయి, ఆమె పలా దళిత స్త్రీ, ఆమె నచ్చింది నాకు, నన్ను చేసుకుంటాను, ఆమె పేరు మేరీ, నేను చేసుకోవాలనుకుంటారు, ఎమ్మడి పెళ్ళి అత్త గుళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్టం, గుళ్ళకి వెళ్ళమంటే చర్చికి వెళ్దాం పాలంట, అంటే వాళ్ళు వీళ్ళని చూడను మంచిదా కాదా, నీతో బాగుంటుందా లేదా, నువ్వు ఆమెతో బాగుంటావు లేదా, మీదకి అండర్స్టాండింగ్ ఉందా లేదా, అవి చూస్తా. ఆమె డబ్బు ఉందా లేదా, నీకు నచ్చాలి కదా, నాకేది నచ్చాలి, నా నచ్చమ్మా నీకెందుకు, నేను కదా నువ్వు కదా కాపురం చేయాలి. బట్ చేసుకునే ముందు థింక్ చేయి, ఈ అమ్మాయితో నేను ట్రావెల్ చేయగలనా లేదా, అది అండర్స్టాండింగ్ ముందు ఉండాలంటున్నా. నేను మా అండర్స్టాండింగ్ గురించి పెళ్లి చేసుకున్నాం, చూడగా టెక్కన్ చేసుకోవాలా, అండర్స్టాండింగ్ గురించి చేసుకున్నాం. ఓకే. సో పోసాన్ గారు చాలా మంది మిమ్మల్ని చూసి చాలా ఆరోగెంట్, పొగరు, ఏది పడితే అది మాట్లాడతారని చెప్పేసి ఈవెన్ రియాలిటీ షోస్లో చూసినప్పుడు ఆడియన్స్ అనుకుంటారు, కొంతమంది జనాలు అనుకుంటారు. సో హౌ డూ యూ టేక్ ఇట్ యాక్చువల్లీ? ఇప్పుడు ఆల్రెడీ సగం లైఫ్ అయిపోయింది, అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఎంత లైఫ్ ఉందో నాకు ఇంకంత లైఫ్ ఉంది, అది వేరే మ్యాటరు. బట్ ఎవడని అనుకుంటాడేమో అని నేను ఎప్పుడూ ప్రవర్తించాల. పక్కాడు గురించి నేను వెంట్రుతో సమానం చూస్తా, వాడు నా గురించి ఏమనుకుంటాడు అనేది నేను లైఫ్లో ఎప్పుడు థింక్ చేయను. ఎందుకంటే నేను తప్పు చేస్తాను లేదని థింక్ చేస్తా. అంటే యాక్చువల్గా అంటే దూరం నుంచి చూసే వాళ్ళకి మీరు అలా కనిపిస్తారు, కానీ మీకు క్లోజ్గా ఉండే వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు అయినా, ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, వాళ్ళు వేరేలా చెప్తారు యాక్చువల్గా. అవును. సో మీరు చాలా అంటే వెరీ కైండ్ హార్టెడ్ అని, చాలా మంచి వాళ్ళని చెప్తారు. సో వాళ్ళు ఇలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. అవును, వాళ్ళు అలా అనుకున్నా ఏడ్చింది లేదు, వీళ్ళు ఆనందపడింది లేదు. నాకు నచ్చేలా నేను బతుకుతా, పక్క వాళ్ళకి నష్టం లేకుండా బతుకుతా. ఇప్పుడు నేను నేల మించి ఎవరనుకుంటా మా ఇంట్లో, ఇప్పుడు ఇంటికి వెళ్తే లుంగి బన్నీ వేసుకుంటా, నువ్వు వచ్చిన ఎవరు వచ్చినా సరే ఆడొచ్చి కూర్చుంటా ఇంట్లో, నేను మా ఆడు కూర్చుంటా. నువ్వు వచ్చావు అనుకో, నా లుంగి చూసి నా బన్నీ చూసి నువ్వు వేషాలు ఇవ్వవు కదా, ఎగ్గొట్టవు కదా, నేను టాలెంటా కాదా, నేను అదే లెక్కేసుకుంటా, నేను టాలెంటా కాదా, నేను మంచిగా ఉన్నా కాదా, సిరిసిగా ఉంటాను లేదా, వచ్చిన అమ్మని ఏడిపిస్తున్నాను లేదా, గౌరవంగా చూసి పంపిస్తున్నాను మా ఇంటికి వచ్చి, అది లెక్కేసుకుంటాను. నేను ఎంత గొప్పనైనా నేను గౌరవం చూడనప్పుడు నేను విధవనే కదా, 9 మంది పొగిడి నిధులు తెచ్చుకోవాలి, అందుకని నన్ను ఎవడు తిట్టం దానికి పొగటం దానికి, ఆయన పుట్టి అట్లా లెక్కేను, వాడు ఎందుకు తిట్టాలా వీడు ఎందుకు పొగడాలా, అది నాకు అనవసరం. నేను పోసాన కృష్ణమురళిగా పుట్టా, కృష్ణమురళిగా చావాలని కోరుకుంటా. ఓ రైటర్ గాను ఓ డైరెక్టర్ గాను ఉంది, కృష్ణమురళిగా పుట్ట కృష్ణమురళి చావాలా. పోసాన్ గారు మీరు ఆల్రెడీ పాలిటిక్స్ లో కూడా ఉన్నారు ముందు. అవును. సో అప్పటి పాలిటిక్స్ కి ఇప్పటి పాలిటిక్స్ కంటే మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? ఏమి లేవండి, పాలిటిక్స్ అయినా, సినిమా అయినా, జీవితం అయినా, కుటుంబం అయినా, వ్యవసాయం అయినా, వ్యాపారమైనా, ఏదైనా కాలక్రమేణా వీళ్ళే తిరగాల్సింది తప్ప
రాజకీయాల్లో అప్పుడు గ్రేట్ లీడర్స్ ఉన్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి మంచి లీడర్స్ ఉన్నారు, ఇప్పుడు మన కళ్ళ ముందు వాజ్పేయి గారు ఉన్నారు. రాజకీయం అనేది వ్యాపారం అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది వచ్చారు, అంతే తేడా. నేను ఎమ్మెల్యే నిలబడ్డా కదా, నేను అడిగాను ఏమయ్యా నేను డబ్బులు ఖర్చు పెట్టను, నాకు కులం వద్దు మతం వద్దు, వచ్చా గెలిపిస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గం చేస్తా ఇండియాలో ఉన్న. వాడు పక్కన 9 కోట్లు ఖర్చు పెడుతున్నాయండి, వాడు 12 కోట్లు ఖర్చు పెట్టాయండి, వాడికి వేసుకోపో అన్న. ఓకే, వాడికి శేఖర్ నుంచి వచ్చా. సో పోసాన్ గారు మీరు చాలా మూవీస్ డైరెక్ట్ చేశారు, కానీ ప్రెసెంట్ ఎక్కువ యూఆర్ బిజీ ఇన్ మూవీస్ యాక్టింగ్లో బిజీగా ఉన్నారు. సో మళ్ళీ మీ దగ్గర నుంచి ఏమన్నా మంచి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అసలు? అంటే ఎందుకు క్యాప్ తీసుకున్నారు? ఈ డబ్బులు వస్తున్నాయి కదా, ఓహో, దానికి కూడా వస్తాయి కదా డబ్బులు. ఇది ఎక్కువ కదా, రోజు 1,00,000 రూపాయలు ఎవడు ఇస్తాడు? నాకు రోజు 1,00,000 రూపాయలు ఇస్తారు. రోజు 1,00,000 అంటే ఎవడు ఇస్తాడా? కలెక్టర్ గారు నెలకి 1,00,000 రూపాయలు, మనకు రోజుకి 1,00,000 రూపాయలు వస్తాయి. నెలకు 10 రోజులు చేసిన చాలుగా 10 లక్షలు, చాలు హ్యాపీ. 5 రోజులు చేసిన చాలుగా. ఇండియాలో ఎవడు సంపాదిస్తాడు? ఇది కంఫర్ట్గా, అంటే నాకు తెలిసిన విద్య కాబట్టి నాకు ఈజీ. అందుకే మీరు గ్యాప్ ఇచ్చారా డైరెక్షన్ కి? డైరెక్ట్ అనుకో మొత్తం ప్రధానం వేసుకోవాలా, కథ మొత్తం రాయాలి, చాలా మాటలు రాయాలి, స్క్రీన్ responsibility పే రాయాలి, లొకేషన్ చూడాలి, అన్ని తిరగాలి, పాటలు రాయాలి, రికార్డింగ్ చూసుకోవాలా, మొత్తం చూసుకోవాలి, మ్యూజిక్ చూసుకోవాలా, పక్కన యాక్టింగ్ చెప్పాలా, ఇన్ని నాలో రావాలి. ఇది నాలో నడుము అది కూడా చాలు. వాళ్ళకి ఏం కోరుకుంటారంటే సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, ఏమైనా టైంకి రా టైంకి వెళ్ళు, మీ డబ్బులు మీరు తీసుకుంటారు. అందుకని 8 వెళ్తా, లేట్కి వెళ్ళను. ఈవినింగ్ 6 దాకా ఉంటా, నైట్లు చేయను. నైట్ 2 to 9 చేస్తా, 3 కాల్ షీట్లు ఉంటాయి. పొద్దున వచ్చి నైట్ 10 దాకా చేస్తారు చాలామంది, నేను చేయను. అలా చేస్తాను, డబ్బులు తీసుకుంటా. ఆ డబ్బులు ఎంజాయ్ చేయాలిగా, నా పిల్లలతో ఖర్చు పెట్టుకోవాలిగా. నువ్వు పొద్దున్న నైట్ 1 గంట అయితే డబ్బులు ఏం చేయలేను? టైం స్పెండ్ చేయండి. హాస్పిటల్కి వెళ్ళాలి, రోజు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి పడుకోవాలి నేను. మరి డబ్బులు ఎవరు తింటాడు? ఇంటి పక్కన తిని వెళ్తాడు వచ్చి. నా డబ్బులు నేనే ఖర్చు పెట్టుకోవాలి కదా. పొద్దున్న 1,00,000 రూపాయలు లాగా తీసుకొని ఈవినింగ్ 6 స్నానం చేసి 6:30 నేను భార్య బిడ్డలు వాటికి వెళ్తాం, బ్రహ్మాండం కడుపుండి అన్నం తింటాం, వాటిలో లైఫ్ స్టైల్కి వెళ్తాం, బట్టలు కొనుక్కుంటాం, మా వాడి చీర కొనుక్కుంటుంది, నీ చొక్కా ప్యాంట్ కొనుక్కుంటా, మా అబ్బాయి బుట్లు కొనుక్కుంటాడు, ఇంటికి వచ్చేస్తాం, ఎంజాయ్ 10 గంటలు పడుకుంటాం. సరే, అసలు మిమ్మల్ని చూస్తే ఇంత జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు అనిపించదు. ఎవరు ఎప్పుడు సీరియస్ గా ఉంటారేమో ఇంట్లో కూడా. అవును, రోడే నా కొడుకు కొనుక్కుంటారు. ఈ గడ్డం, ఈ ముఖం, ఈ జుట్టు, తలదొంకును, జోవియల్ గా అంటే ఇంత లైఫ్ టచ్ చేసి బిల్డప్ పీను పిచ్చర్ కూడా దిగుతుండు, డబ్బులు దిగుతాడు, ఇదేంట్రా వీడి లైఫ్, వీడు బొంద పెట్ట అనుకుంటారు. నేను లెట్ టాక్ అనుకుంటా. నాకు ఇప్పుడు మీరు రాకముందు లేదు, అసలు మీరు జరిగిపోతున్నాను. నేను, మా ఆవిడ, నా కొడుకు, ముగ్గురు. మా అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు, ముగ్గురు కలిసి వేరే షాప్కి వెళ్ళాం, కొనుక్కున్నాం. వేరే షాప్కి వెళ్ళాం, ఇంకోటి కొనుక్కున్నాం. జాకీ షాప్కి వెళ్ళాం, మా అబ్బాయి బనీలు కొన్నా. ముందుకు వెళ్ళాం, ఇంకోటి కొనుక్కున్నాం. ఇంకాసేపు దగ్గరికి వెళ్ళి అక్కడ తినాలి, మీరు KFCలో చికెన్ తినేవాళ్ళం. మొన్న మీ V6 సురేష్ దుర్మార్గుడు రా 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 అని ఎంటబడి అతను టార్చర్ పెడతాడు. మరి ఎవరు ఎంత పొగరనుకుంటారు? ఏమైనా నేను చావలేనంటే నువ్వు రా వెనక్కన్నాడు. అందుకని నా పిల్లల్ని బట్టి ఇవాళ ఫస్ట్ టైం వెనక్కి తీసుకొచ్చా, వెళ్ళేప్పుడు వెనక్కి తీసుకురాలా. ఈ పాపం అంతా మీ V6 సురేష్దే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పోసాన్ గారు. ఇట్ వాజ్ లవ్లీ. అసలు చాలా చాలా బాగా నేను ఎంజాయ్ చేశాను, నాకు తెలిసి మా ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అంటే ఇప్పటి వరకు మీరు చాలా ఆరోగ్యంట్ అలా అనుకున్నారు, కానీ మీరు ఇంత జాలీ పర్సన్, ఇంత ఫ్రెండ్లీ పర్సన్ అని చాలామందికి తెలియదు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూతో అయినా వాళ్ళకి తెలుస్తుంది అనుకున్నాను. సో చూశారు కదా పోసాన్ గారితో ఇంటర్వ్యూ. ఐ రియలీ లవ్ దట్. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. వచ్చే వారం మరో తారతో మీ ముందుకుంటాను. అంతే దెన్, బై.